వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా బాలు ఇద్దరు కూడా ఇక సత్యం ప్రభావితితో మౌనిక 16 రోజుల పండగకి కావాల్సిన 2 లక్షలు మొత్తం మేమే ఇస్తాము అని అంటారు. ఇక సత్యం, ఒరే బాలు ఏంట్రా 2.5 లక్షలు నీకెక్కడివి? మళ్ళీ కారేమైనా అమ్మాలనుకుంటున్నావా? లేదు నాన్న, నేనెందుకు అలా చేస్తాను? నా దగ్గర కొంత డబ్బుంది. మీనాకి గోల్డ్ చైన్ కొందామని దాచిపెట్టాం. ఇప్పుడు మౌనికకి పుస్తల తాడు చేయించాలంటున్నారు కదా, అందుకే ఆ డబ్బులు, అలాగే ఒక చీటీ కూడా పాడాను. ఆ డబ్బులు మొత్తం కలిపి నేను ఏర్పాటు చేస్తాను అని అనగానే ఇక సత్యం, అది కాదు బ్రబాలు, మీనా మెడలో మంగళసూత్రం లేకుండా మౌనికకి చేయించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మీరు మీకోసం దాచుకున్న బంగారం డబ్బులు ఇలా మాకు ఇవ్వడం నాకెందుకో నచ్చట్లేదు అని అనగానే ఇక ప్రభావతి, అబ్బో మరి అమ్మగారు పుట్టినప్పటి నుంచి మెడలో బంగారం వేసుకొని తిరిగింది కదా, అందుకే దీనికి బంగారం తాడు లేకపోతే అందరూ బాధపడిపోతున్నారు. అయినా దీనికి పసుపు తాడు అలవాటే కదా అని అనగానే ఇక పాలు, చూడు ప్రభావతి, నా పెళ్ళానికి పసుపు తాడు అలవాటో బంగారు గొలుసు అలవాటో కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుందిలే. కానీ ఇప్పుడు మ్యాటర్ అది కాదు. మౌనిక 16 రోజుల పండుగ అని అనగానే ఇక సత్యం, సరే రబాలు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి త్వరగా మౌనిక వాళ్ళ ఇంట్లో మాట్లాడండి. 16 రోజుల పండగకి ఏర్పాటు చేయండి అని అనగానే ఇక ప్రభావతి, మనం బయలుదేరదాం పదండి అని అంటుంది. ఇక రోహిణి అలాగే శృతి, బాలు, రవి అందరూ కూడా మీనా బాలుని చూస్తూ ఉండిపోతారు. ఇక వీళ్ళిద్దరూ కూడా సంజయ్ ఇంటికి బయలుదేరతారు. ఇంతలోకి సంజయ్ మౌనికని, ఏయ్ కాఫీ తీసుకురమ్మనని ఇంకా తీసుకురాలేదేంటి? ఇదిగోండి ఇప్పుడే తీసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఇక సంజయ్కి తీసుకొని వస్తుంది. ఇక సంజయ్, ఏంటి కాఫీ ఇంత చల్లగా ఉంది? నేను నీకు చెప్పాను కదా కాఫీ బాగా వేడిగా ఉండాలని. అంటే నోరు కాలుతుందని లైట్గా వేడి చేసి తెచ్చాను. నాకు బాగా వేడివేడిగా ఉండేవనే ఇష్టం కదా, నీకు చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇదిగో ఇప్పుడే కాఫీ వేడి చేసి తీసుకొస్తాను అంటూ మౌనిక మళ్ళీ కాఫీని బాగా వేడి చేసి కప్లో పోసి ఇక తీసుకొని వస్తుంది. తీసుకురాగానే సంజయ్ ఇక మౌనికని చూస్తూ, ఏంటి బాగా వేడివేడిగానే తీసుకొచ్చావా? వేడివేడిగానే తీసుకొచ్చానండి. అవునా? ఒకసారి నీ చెయ్యిటివ్వు. ఎందుకండి? ఇవ్వమన్నానా అని చెప్పేసి మౌనిక చేతి వేళ్ళని కాఫీ కప్లో బలవంతంగా పెడతాడు. మౌనిక, వేడిగా ఉంది, అమ్మో అమ్మో, తీయండి తీయండి, కాలుతుంది, బాగా మంటగా ఉంది అని అరుస్తూ ఉన్నా సరే ఇక సంజయ్ మాత్రం వేలని తీయకుండా ఇక ఒక్కసారిగా చెయ్యిని లాక్కుంటుంది మౌనిక. ఇక సంజయ్ మౌనిక వేళ్ళని చూసి, బాగా వేడిగానే చేసావన్నమాట, ఇప్పుడు ఓకే అంటూ సంజయ్ కాఫీ తాగుతూ ఉంటే ఇక మౌనిక చేయి కాలడంతో ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ అత్తగారు వస్తారు. ఏమైందమ్మా మౌనిక, ఎందుకలా అరిచావు అని వెనకాలనే చెయ్యి వేలు చూసి, కాఫీ కాఫీ చేయి మీద వంపుకున్నావమ్మా, చెయ్యి ఇంత కాలింది. అది అది అమ్మా, ఇది ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంది కానీ దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, చిరాగ్గా ఉంది అంటూ కాఫీ తాగుతూ సంజయ్ బయటికి వెళ్తాడు. ఇక మౌనిక ఏడుస్తూ అత్తయ్య అని అంటూ ఉంటే, వాళ్ళు రాక్షసులమ్మా, అలాగే ప్రవర్తిస్తారు, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే మౌనిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇక నీలకంఠం దగ్గరికి వస్తారు. నమస్కారం బావగారు, నమస్కారం అన్నయ్య గారు అని ప్రభావతి అలాగే సత్యం నీలకంఠాన్ని పలకరిస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా మౌనిక అలాగే మౌనిక వాళ్ళ అత్తగారు ప్రభావతి సత్యం రావడం చూస్తారు. అమ్మ నాన్న ఇంటి ఇలా వచ్చారు, ఇప్పుడు గనుక నేను ఇలా ఏడుస్తూ బాధపడటం చూస్తే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పేసి మౌనిక వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. అమ్మా మౌనిక, గుర్తుంది కదా, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు, తెలుసత్తయ్య, అందుకే వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నా అంటూ మౌనిక అద్దం ముందుకు వెళ్ళి ఇక మేకప్ పౌడర్ రాసుకొని తాను మంచిగా నీట్గా ఉన్నట్టు రెడీ అయ్యి బయటికి వస్తుంది. నమస్కారం అన్నయ్య గారు, నమస్కారం వదిన గారు అని సంజయ్ని కూడా ఇక కిందకి పిలుస్తారు. ఇక సంజయ్, నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్. అమ్మా మౌనిక, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. నాన్న మీరెలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామమ్మా. మీ వాళ్ళతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి బావగారు, ఏదైనా పనుంటే తప్ప మామూలుగా మీరు రారు, ఆ విషయం మాకు తెలుసు. ఏంటి విషయం? ఏం లేదు, అమ్మాయికి పెళ్ళయి ఇప్పటికీ 16 రోజులు అవుతుంది. అందుకే 16 రోజుల పండుగ చేసి మెడలో ఉన్న పుస్తుల తాడు మార్చుదామని వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా నీలకంఠం, అవునా, అయితే మంచి విషయమే. ఆ కార్యక్రమం మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరిపిద్దాం, ఏమంటారు? లేదండి, ఈ కార్యక్రమం పుట్టింట్లోనే చేయాలి, కాబట్టి
మేము మా ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తాము. అమ్మాయిని అబ్బాయిని ఇంటికి పంపించండి. అదేంటి అక్కడికి మా వాడు రాడు. అదేంటన్నయ్య గారు అంత మాట అన్నారు అని ప్రభావతి అంటుంది. ఎందుకంటే అక్కడ మీ కొడుకు బాలు ఉంటాడు. అందుకే మా కొడుకు అక్కడికి రాడు. అవును అంకుల్, నేను అక్కడికి రాను. అక్కడ ఆ బాలు నన్ను ఏదో ఒకటి అంటాడు. నేను బాధపడాలి. అందుకే నేనైతే అక్కడికి రాను. కావాలంటే అతను లేకుండా మీరు 16 రోజుల పండుగ చేయండి, అప్పుడు వస్తాం. లేదంటే మా ఇంట్లోనే జరిపించండి అని వెనకాలనే ఇక సత్యం, అది కాదు బాబు, ఎంత కాదనుకున్నా బాలు వాళ్ళ అన్నయ్య, అలాగే ఈ కార్యక్రమం చేయిస్తుంది కూడా వాడే. అలాంటప్పుడు వాళ్ళు లేకపోతే బాధపడతాడు కదా. చూడండి అంకుల్, మీరు అలాగే అనుకుంటే ఈ కార్యక్రమం మా ఇంట్లోనే జరిపించండి, మా డబ్బులతోనే. అంతేగాని ఎట్టి పరిస్థితిలోనూ ఆ బాలుగడు ఉండగా నేను అక్కడికి రాను అని సంజయ్ తేల్చి చెప్తాడు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఆపేయండి అని అంటే ఒక్కసారిగా ప్రభావతి, అదేంటి బాబు అంత మాట అంటావేంటి? నువ్వన్నట్టుగానే ఆ బాలు ఆ కార్యక్రమం రోజు ఉండడు. సరేనా బాబు అని వెనకాలే ఇక మౌనిక, అమ్మ అదేంటి? సత్యం ఇక ప్రభా, ఎవండి మీరు ఊరుకోండి. నువ్వు సాయంత్రం మౌనికను తీసుకొని ఇంటికి రా బాబు, ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాము అంటూ ప్రభావతి అలాగే సత్యం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మౌనిక బాయ్ చెప్తూ ఇక చేయి చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా చెయ్యి వేలి కాలి ఉంటుంది. అది చూసి ప్రభ, ఏమైందే, చెయ్యేంటిలా కాలిపోయింది? అదే అమ్మా, వేడి నీళ్ళు మరగపెడుతున్నప్పుడు చూసుకోకుండా చెయ్యి మీద జారాయి. అదేంటి, మీ ఇంట్లో గ్రీజర్ ఉంటుంది కదా, నువ్వు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే కరెంట్ పోయింది, అందుకని జాగ్రత్తగా ఉండాలి కదే. సరేలే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఇక సంజయ్, చూడు, మీ అన్నయ్య బాలు ఈ 16 రోజుల పండక్కి ఉండడు. నాకు తెలిసి ఈ విషయం తెలిసాక వాడు గుండె పగిలేలా ఏడుస్తాడు, బాధపడతాడు. నాకు కావాల్సింది అదే. నేనుంచే వాడికి నేను నరకం చూపిస్తాను అని అంటాడు. ఇక సత్యం అలాగే బాలు అయితే ఇంటికి వస్తారు. ఇక రాగానే మీనా అలాగే రోహిణి అందరూ కూడా ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి, ఆంటీ చెప్పారా, మౌనికని 16 రోజుల పండక్కి ఇన్వైట్ చేశారా అని వెనకాలనే ఇక శృతి, ఆ ఇడియట్ ఒప్పుకున్నాడా అని అంటుంది. ప్రభావతి, ఏంటమ్మా ఎవరినంటున్నావు నువ్వు? అదే ఆ సంజుగాడు, వాడు దీనికి ఒప్పుకున్నాడా? వాడు శాడిస్టు అని వెనకాలనే ఇక సత్యం, అమ్మ శృతి, సంజయ్ నీకెలా తెలుసో మాకు తెలీదు, కానీ అతనిప్పుడు మా ఇంటికి అల్లుడు. అతన్ని అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఇక ప్రభావతి, అవునమ్మ శృతి, అతను మౌనిక భర్త, అంటే ఇంటికి అల్లుడు, అలా మాట్లాడకు అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ ఇంతకీ మౌనిక సంజయ్ ఇంటికి వస్తారా? వస్తారు, 16 రోజుల పండక్కి వాళ్ళని పిలిచాము, మనం ఇక ఏర్పాట్లు చేసుకోవడమే అని అంటూ ఉంటే ఇక మీనా, అవునా, అయితే నేను ఇప్పుడే పూల కొట్టులోంచి అన్ని పూలను తీసుకొచ్చి ఇల్లంతా డెకరేషన్ చేయిస్తాను, అలాగే మీరు చేయండి. ఇక రోహిణి, నేనైతే మౌనికని అందంగా రెడీ చేస్తాను. ఇక శృతి అయితే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో ప్రభావతి ఇక మీనా వైపు చూస్తూ, ఇంతకీ నీ మొగుడేడి? అతను మీ కొడుకే అత్తయ్య. అదే, ఎక్కడ వాడు? మాతాజీ, నేను వచ్చేసాను. ఏంటి నన్ను కలవరిస్తున్నావు? మౌనిక గురించి చెప్పడానికా? అవునరా, చెప్పడానికి. నాన్న, ఇదిగోండి 2.5 లక్షలు, మీరు కావాల్సిన అన్నీ కూడా కొనేయండి. ఎందులోనూ మౌనికకి తక్కువ చేయొద్దు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. ఇంకొక 20,000 కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. మీనా, నేను నీకు 20,000 ఇచ్చానుక, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేయి అని వెనకాలనే ఇక మీనా, సరే అండి అంటూ ఇక పైకి వెళ్ళి 20,000 తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ప్రభావతి, సర్లే కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? మనోజ్ మాత, చెప్పు. ఒరేయ్, నువ్వు ఇలా తలతిక్కగా మాట్లాడతావు కాబట్టి అక్కడ వాళ్ళు నిన్ను ఇంట్లో ఉండొద్దు అంటున్నారు. ఎవరు వాళ్ళు? నన్ను ఎవరు ఉండొద్దు అంటున్నారు? మీ మౌనిక అత్తారింటి వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా డొంక తిరుగుడు నాకొద్దురా, నేను చెప్పేది విను. ఇక సత్యం, ప్రభా, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరమా? మాట్లాడాలండి. వీడికి చెప్పకపోతే వీడు ఆ టైంకి గొడవ చేస్తాడు. అప్పుడు వీడి గొడవని ఎవరు తట్టుకోగలరు? అందుకే ముందే వీడికి చెప్తాను. చూడు, అత్తారింటి వాళ్ళు ఇక్కడికి వచ్చే టైంకి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని సంజయ్ కండిషన్ పెట్టాడు. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చేయించుకొనన్నారు. అబ్బో, దానికి నువ్వు తల ఒప్పుకుంటూ వచ్చావా? ఎవడింటి మీద ఎవడి పెత్తనం?
ఇది వాడి బాబు సొమ్మేమి కాదు, వాడి బాబు ఇల్లేమీ కాదు. ఇది మా నాన్న కట్టించిన ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుండాలో ఉండకూడదో నిర్ణయించేది మా నాన్న. వాడెవడు చెప్పడానికి? అంత సీన్ లేదు. మౌనిక 16 రోజుల పండక్కి నేను ఉండాల్సిందే, నా ఆశీర్వాదం ఇవ్వాల్సిందే అని ఎనకాలే ఇక సత్యం. అది కాదురా బాలు. అంటే ఏంటి నాన్న? మీరు కూడా ఈ మనోజ్ మాత పార్టీలోకి వెళ్ళిపోయారా? అంటే అది ఏవండి, ఇదంతా మనం మన మౌనిక సంతోషం కోసం చేస్తున్నాం. మౌనిక సంతోషం కోసం ఈ చిన్న పని మనం చేయలేమా? చెప్పండి. పుట్టింట్లో జరగాల్సిన కార్యక్రమం అత్తారింట్లో చేస్తే మౌనికకి అందరి ముందు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనమందరం మౌనికకి ఈ 16 రోజుల పండగ జరగాలని అనుకుంటున్నాం కదా అని అంటూ ఉంటే ఇక శృతి, అయ్యో ఆంటీ, ఆ ఈడియట్ బాలు గురించి అలా మాట్లాడంటే కరెక్టే. ఎందుకంటే బాలు ఖచ్చితంగా గొడవ చేస్తాడు కదా అని అనగానే, హలో డబ్బులమ్మా, నిన్నెవరు నీ ఒపీనియన్ అడగమని చెప్పలేదు ఇక్కడ. సరే నాన్న, మీరు అలాగే మీనా కూడా చెప్తున్నారు కాబట్టి మౌనిక సంతోషం కోసం నేను ఒప్పుకుంటున్నాను అని అనగానే ఇక ప్రభావతి, అబ్బో వీడు ఇంత త్వరగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతుంది. ఇక ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలోకి సంజయ్, మౌనిక ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటే ఇక మౌనికని, చూడు అక్కడ ఓవర్ యాక్షన్ చేయడం, ఆ బాలుగాన్ని నాకు తెలియకుండా కలవటం, ఇలాంటివేమైనా చేస్తే నా సంగతి తెలుసు కదా. తెలుసండి, నేనెందుకు అలా చేస్తాను అని అంటుంది. అమాయకురాల్లాగా నటించకు, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు ఆ బాలుగాడికి ఎంతైనా చెల్లివి కదా, ఏదైనా చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా బాలు అయితే, మీనా, మౌనిక రాగానే నాకు వీడియో కాల్ చేయించు, అలాగే కుదిరితే మా ఇద్దరం కలవటానికి ఏదైనా ఏర్పాటు చేయించు. చెప్పాను కదండి, ఖచ్చితంగా మీ ఇద్దరిని కలవటానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి మీనా అయితే ఇక అంటూ ఉంటే బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇక సత్యమైతే, నన్ను క్షమించరా బాలు. నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అవునరా, వీటన్నిటికీ ఖర్చులకి నువ్వే డబ్బులు ఇస్తున్నావు, కానీ సమయానికి నువ్వు ఇంట్లో లేకుండా మేము నిన్ను పంపించేస్తున్నాం. చాలా బాధగా ఉందిరా. అంతా మన మౌనిక సంతోషం కోసమే కదా నాన్న, కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరంతా చూసుకోండి అంటూ వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అలాగే మనోజు, అమ్మయ్య, బాలు ఇంట్లో లేకపోవడం ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి గొడవ చేస్తూనే ఉంటాడు అని రోహిణి అంటూ ఉంటే ఇక ప్రభావతి, చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. సంజయ్ చెప్పింది అక్షరాల నిజం. అందుకే కదా వాడు లేకపోతేనే వస్తాను అని చెప్పాడు. ఈరోజు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో, రోజు ఇల్లు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని రోహిణి మనోజ్ అంటే ఇక మీనా అప్పుడే అక్కడికి వచ్చి, అయితే అప్పుడు మీరు రోజు పస్తులు ఉండాల్సి వస్తుంది. మీ ఎవరికి కూడా మనశ్శాంతి కాదు, కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా అత్తయ్య, ఆయన సంపాదనతోనే ఈ ఇల్లు ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు ఈ పండగ జరుగుతుంది. ఒకవేళ ఆయన ఇంటికి రాకపోతే మరి మీ పరిస్థితి ఏమవుతుందో చెప్పాలి కదా. నీకు ఈ మధ్య బాగా నోరులేస్తుంది. నేను ఉన్న నిజం చెప్పాను అత్తయ్య, అర్థం చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇక సత్యం, ప్రభా, కోడలతో ఎప్పుడు గొడవలు పట్టవేనా? ముందు అల్లుడు గారు అలాగే కూతురు ఇంటికి వచ్చే టైం అయింది, ఏర్పాట్లు చూడు. ఏంటే ఆలోచిస్తున్నావేంటి? మీ మావయ్య గారు అన్నది వినబడలేదా? వెళ్ళి వంట పనులు చూడు. ఎప్పుడో అయిపోయినాయి అత్తయ్య. అయితే ఇల్లంతా నీట్గా తుడువు, వెళ్ళు అని అనగానే ఇక ఇల్లంతా మీనా తుడుస్తూ ఉంటుంది. అప్పుడే సంజయ్ అలాగే మౌనిక ఇంటికి వస్తారు. రాగానే అందరూ కూడా మౌనికని సంజయ్ని ఇక లోపలికి పిలుస్తారు. ఇక సంజయ్ శృతి వంక చూస్తూ ఉంటాడు. ఇక శృతి ఇడియట్ అంటూ పక్కకి మొహం తిప్పేస్తుంది. అలాగే ఇక పైకి వెళ్ళిపోతుంది. అది చూస్తున్న రవి, శృతి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇక సంజయ్, శృతి, నీ వల్లే, నీ మూలనే ఈ కుటుంబం నాకు శత్రుత్వం పెరిగింది. అలాగే దీన్ని మెడలో నేను తాళి కట్టడానికి కూడా నువ్వే కారణం. ఈరోజు నేను ఒక ఆట ఆడుకుని వెళ్తాను అని అనుకుంటాడు. ఇక బాలు ఇంట్లో లేకపోవడంతో మే సంజయ్ ఇల్లంతా చూస్తాడు. బాలు లేడమ్మా, పంపించేశాము అని ప్రభావతి అంటుంది. ఇక మీనా అయితే వాళ్ళిద్దరికీ స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ఇద్దరు కూడా స్వీట్ తింటారు. ఇక ప్రభా, బాబు, ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. పంతులు గారు వచ్చేలోపు నువ్వు పైకి రూమ్లో రెస్ట్ తీసుకో, ఆ రూమ్లో ఏసీ కూడా ఉంది అని అనగానే ఇక సంజయ్, సరే ఆంటీ అంటూ పైకి వెళ్తాడు. ఇంతలోకి అప్పుడే శృతి పైనే ఉంటుంది కదా. ఇక సంజయ్ శృతి రూమ్లోకి వెళ్తాడు. ఇక శృతి, ఏయ్, నువ్వేంటి నా రూమ్లోకి వస్తున్నావు? మా అత్తగారే ఈ రూమ్లోకి పంపించారు. ఆంటీనా? అవును, మీ అత్తగారే. ఎందుకో తెలుసా? ఎందుకు? ఈ రూమ్లో ఏసీ ఉందంట, నన్ను ఇక్కడ పడుకోమని చెప్పారు. చూసావా నీ లెవెల్ ఎలా అయిపోయిందో?
నన్ను పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు హ్యాపీగా కోటీశ్వరరాలో ఉండేదానివి. కానీ ఆ రవిగాన్ని చేసుకొని ఈ ఇరుకు ఇంట్లో ఇలా చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు నీ గదిని ఇస్తూ ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా టైం ఏమీ దాటలేదు. ఆ మౌనిక నాకు సొసైటీకేనే పెళ్ళం. మిగతాదంతా నువ్వే. ఇప్పటికైనా నువ్వు ఓకే అను. నేను నిన్ను సొంతం చేసుకుంటాను అని అంటాడు. శృతి ఒక్కసారిగా సంజయ్ చెంప పగలగొడుతుంది. ఇక సంజయ్, ఏయ్ నన్నే కొడతావా నిన్ను అంటూ ఇక శృతి మీదకి వెళ్తుంటే అప్పుడే ప్రభావతి, బాబూ సంజయ్, సంజు అంటూ పైకి వస్తుంది. వెంటనే సంజయ్ నార్మల్గా ఉంటాడు. ఏంటి బాబు ఏమైంది, చెంపంతా అలా ఎర్రగా కందిపోయిందేంటి అని వెనకాలనే ఇక శృతి, దోమ ఆంటీ, ఒక దోమ ముఖం మీద వాళ్తే దాన్ని సంజయ్ కొట్టి చంపాడు, అందుకే అలా ఉంది. అవునా బాబు, ఓకే నేను శృతి గదిలోకి వెళ్ళమన్నా. అమ్మ శృతి, సంజయ్ నీ గదిలో పడుకుంటాడు, పర్లేదంటీ పడుకోమని చెప్పండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలా దోమలు కుడతాయి, ఆ విషయం కూడా చెప్పండి అని అంటూ శృతి కిందకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే రవి, శృతి ఏమైంది, సంజయ్ నీ గదిలోకి వచ్చినట్టున్నాడు. అవును, అయినా ఆ ఈడియట్ని ఆంటీ ఎలా నా గదిలోకి పంపిస్తారు? వాడు ఎంత చండాలంగా బిహేవ్ చేస్తున్నాడు తెలుసా? వాడు ఇంకా మారలేదు రవి. ఏంటి శృతి నువ్వు అంటుంది? అవును, వాడు నాతో ఎంత రూడ్గా మాట్లాడాడో తెలుసా? మౌనికని తను వైఫ్గా యాక్సెప్ట్ చేయట్లేదంట. నన్ను చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది. నాకెందుకు అనిపిస్తుంది రవి, ఈ సంజయ్ గాడు ఖచ్చితంగా మన మౌనికని టార్చర్ చేస్తున్నాడు. ఈ విషయం మౌనికతో మనం మాట్లాడితే కరెక్ట్ అనిపిస్తుంది. శృతి, అనవసరంగా ఈ విషయాన్ని ఇష్యూ చేయమాకు. మౌనిక 16 రోజుల పండగ కోసం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం లేనిపోయినవి చెప్తే బాలు ప్లస్ మనం తీసుకున్నామని ఇంట్లో అందరినీ మనల్ని వేలెత్తి చూపిస్తారు. కాబట్టి సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళే వరకు నువ్వు దూరంగా ఉండు, సరేనా అని అంటాడు. ఇక ప్రభావతి మాత్రం సంజయ్ మొహం చూస్తూ ఎందుకో డౌట్గా ఉంటుంది. ఏదో తేడాగా అనిపిస్తుంది, ఏమై ఉంటుందిలే అని అనుకుంటూ కిందకి వచ్చేస్తుంది. ఇక 16 రోజుల పండగకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. సంజయ్ అలాగే మౌనికని పీటల మీద కూర్చోబెడతారు. ఇక మంత్రి గారు, అమ్మ ముందు అబ్బాయితో పసుపు కొమ్ము కట్టించి అమ్మాయి మెడలో వేయించండి. ఆ తర్వాత మెడలో ఉన్న పుసల తాడు తీయండి. ఈ బంగారం తాడికి ఆ పుస్తల్ని ఎక్కించి తర్వాత అబ్బాయి చేత వేపిద్దాం అని అనగానే అందరూ కూడా ఇక ఆ ఏర్పాట్లలో కూర్చొని ఉంటారు. ఇక బాలు అయితే, మీనా ఇంటి ఫోన్ చేయట్లేదు, మీనా ఫోన్ చేయి అంటూ మీనాకి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే మీనా ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, ఏవండి ఆగండి, ఇక్కడ కార్యక్రమం అవుతుంది. ఎంతసేపు, నన్ను మౌనికని కల్పిస్తానన్నావు కదా, కాసేపు అయితే మౌనిక ఖాళీ అవుతుంది, అప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను అంటూ మీనా కాల్ కట్ చేస్తుంది. ఇక పుస్తల తాడు మార్చడంతో సంజయ్ మౌనిక మెడలో పుస్తల తాడు వేస్తాడు. ఇక అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలోకి అప్పుడే సంజయ్కి ఫోన్ రావడంతో సంజయ్ లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక మీనా మౌనికని తీసుకొని బయటకు వెళ్తుంది. ఏంటి వదిన, నన్ను ఎందుకు బయటకు తీసుకొస్తున్నావు? ఎందుకా, ఒకసారి అటు చూడు అని ఎనగానే బాలు అక్కడ నుంచుంటాడు. ఇక మౌనిక ఆనందంతో బాలుని హగ్ చేసుకుంటుంది. ఇక బాలు అలాగే మీనా ఇద్దరు కలిసి మౌనికని ఆశీర్వదిస్తారు. అన్నయ్య, నువ్వు నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు నీ మొగుడు ఊరుకోడనే మీనాకు చెప్పి ఇలా బయటికి రమ్మని చెప్పాను. సరే వాడొస్తే మళ్ళీ నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్తున్నాను అంటూ బాలు వెళ్ళిపోతుంటే అప్పుడే సంజయ్ ఇక వెళ్తున్న బాలుని చూస్తాడు. లోపలికి వచ్చిన ఇక మౌనికని చూసి, ఏంటే నాకు తెలియకుండా వాడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అంటూ సంజయ్ కోపంగా ఇక మౌనికని లాక్కొని వెళ్తుంటే అప్పుడే ప్రభావతి, ఏమైంది, అల్లుడి గారు మౌనికని ఎందుకంత కోపంగా పైకి తీసుకెళ్తున్నారు, ఏం జరుగుంటుంది అని చెప్పేసి గబగబా ఇక ప్రభావతి కూడా వెళ్తూ విండోలోకి చూస్తుంది. ఇక సంజయ్ మౌనిక చెంప పగలు కొడతాడు. దాంతో ప్రభావతి, ఏంటి ఇలా కొట్టేశాడు అని షాక్ అయిపోతుంది. వసి, నీకెంత ధైర్యమే, నేను కలవద్దన్నా ఆ బాలుగాని కలుస్తావా, అసలు నిన్ను అంటూ మళ్ళీ మౌనికని కొడతాడు. ప్రభావతి ఒక్కసారిగా, ఏంటి వీడు ఇలా కొట్టేస్తున్నాడు మా మౌనికని అని అనుకుంటూ ఉంటే ఇక సంజయ్, చూడు, నేను ఈ పెళ్లి చేసుకుందే నీ మీద పగ సాధించడానికి, మీ బాలుగడ అన్న మీద పగ సాధించడానికి, అంతే తప్ప నీ మీద మోజుతోనో ప్రేమతోనో కాదు. ఈ విషయం నీకు బాగా తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను టార్చర్ చేస్తే వాడిని వేడి పెంచడానికే నీ మెళ్ళో తాళి కట్టాను. కానీ వాడితో నువ్వు సంతోషంగా ఉంటానంటే ఎలా ఊరుకుంటాను? చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ తాట తీసేస్తాను. ఉదయం నీ చెయ్యి ఎలా కాల్చానో నిన్ను నీ ఒళ్ళంతా కాలుస్తాను, గుర్తుపెట్టుకో అని అంటాడు.
ఒక్కసారిగా ప్రభావతి అదంతా విని కుప్పకూలిపోతుంది. బాలుగాడు చెప్పింది నిజం. ఈ సంజయ్ మంచోడు కాదు. నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. అవును, ఇప్పుడు మౌనికని ఎవరు కాపాడతారు? వీడింత దుర్మార్గుడు. మౌనికని ఎవరు కాపాడతారు అని ప్రభావతి వీడు మాత్రమే మౌనికని కాపాడగలడు అని ఇక మనసులో అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి